Hi, hello and welcome back to my channel My Home My Dream. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్, టీ టైమ్ స్నాక్, అదే బాకర్వాడి. ఇక్కడ చెగోడీలు మనకు ఎంత ఫేమస్, మహారాష్ట్ర సైడ్ బాకర్వాడి అనేది అంత ఫేమస్ స్నాక్ అనమాట. అది ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాకర్వాడికి కావాల్సినవి ఒక కప్పెడు మైదా, 2 స్పూన్ల చక్కెర, కొద్దిగా చింతపండు, బేసిన్ అరకప్పు, కొబ్బరి పొడి 2 స్పూన్లు, నువ్వులు 1.5 స్పూను, గసగసాలు 1/2 స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, సోంపు 1 స్పూను, ఆమ్చూర్ పౌడర్ సగం స్పూను, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూను. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా, అరకప్పు బేసిన్ వేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేడి నూనెని వేసి కలుపుకోవాలి. ఇలా మనం చేత్తో ఉండకట్టేంత వరకు క్రంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి చపాతీ పిండిలా తడుపుకోవాలి. మరీ పల్చగా తడుపుకోవద్దు, అలానే మరీ హార్డ్గా ఉండకూడదు. మనం చపాతీ పిండిని ఎలా పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ కూడా వేడి హీట్ అవ్వడానికి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నువ్వులు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, సోంపు, ఆమ్చూర్ పౌడర్, కారం, కొబ్బరి పొడి, చక్కెర, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే చింతపండు రెక్కలు కూడా కొన్ని వేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. మనం ఎంత సన్నగా రోల్ చేసుకోగలిగితే అంత సన్నగా రోల్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనము బాకర్వాడి వేయించినప్పుడు లోపల నుంచి కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో మనం దొడ్డుగా చేసుకున్నామనుకో అంత క్రిస్పీగా ఉండవు. ఇలా చేసిన దాని మీద మనము ఒక్కసారి వాటర్ని అలా స్ప్రెడ్ చేయాలి. దీనివల్ల మనం దీని మీద పెట్టే మసాలా ఉంది కదా, అదంతా మంచిగా అంటుకుంటుంది, స్ప్రెడ్ అవ్వకుండా. కొంతమంది ఈ ప్లేస్లో చింతపండు గుజ్జును రాస్తారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే బాకర్వాడి వేయించిన తర్వాత క్రిస్పీనెస్ పోతుంది. సో నా సజెషన్ అయితే వాటర్ని స్ప్రెడ్ చేసుకొని దాని మీద మసాలా వేసుకోండి. ఎందుకంటే మనం ఈ మసాలాలోనే ఆల్రెడీ చింతపండు అలాగే ఆమ్చూర్ పౌడర్ వేసాం కాబట్టి మనకు ఆ పులుపునెస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. వేస్తూ చేతో ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మంచిగా అంటుకుంటుంది మసాలా మొత్తము. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత టైట్గా రోల్ చేసుకోండి.
మనము ఆయిల్లో వేయగానే మసాలా అంతా బయటికి రాకుండా ఉంటుంది. మనం టైట్గా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్లో కొంచెం వాటర్ అద్దేసి రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని చిన్న చిన్న సైజెస్గా కట్ చేసుకోండి. మరీ వెడల్పుగా చేసుకోకండి, కొంచెం ఈ మన వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని మనము చేత్తో ఒక్కసారి లైట్గా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ ఒత్తద్దు, లైట్గా ఇలా ప్రెస్ చేయాలంతే. ఇప్పుడు బాకర్వాడీలు ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాకర్వాడీలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. ఒకటేసారి వేడిగా ఉన్నట్లయితే మనం బాకర్వాడీ వేయగానే పైన లేయర్ బ్రౌన్ అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం హాట్ ఉండాలి అండ్ కొంచెం స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. సో మనం ఈ స్టేజ్లో బాకర్వాడీ తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కట్మెట్గా చాలా బాగుంటాయి బాకర్వాడీ రెసిపీ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టీ టైమ్ స్నాక్స్కి పర్ఫెక్ట్. బాకర్వాడీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.